శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యం అవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం, బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు. సెల్ నంబర్ 9059912955. ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఛానల్లోకి స్వాగతం. పూర్వజన్మ పుణ్యఫలమే మహర్దశ పట్టనుంది. ఏప్రిల్ నెలలో ధనుసు రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు జరగబోతున్నాయి. అఖండ రాజయోగాన్ని పొందబోతున్నారు. నక్కతోక తొక్కినట్లే ఏప్రిల్ నెలలో ధనుసు రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి? ఈ సమయంలో మరింత పురోభివృద్ధిని సాధించడానికి వీరు చెయ్యవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. గ్రహ గమనాలలో అనుకూలమైన మార్పుల వలన ఏప్రిల్ నెలలో ధనుసు రాశి వారు అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఈ మాసంలో ఆర్థికంగా మంచి అభివృద్ధి పొందుతారు. ఆధ్యాత్మిక భావనలు అధికమవుతాయని చెప్పవచ్చు. వృత్తిలో విశేషమైన ఎదుగుదలను పొందుతారు. ఎప్పటి నుంచో వసూలు కాని మొండి బకాయిలన్నీ కూడా ఈ సమయంలో వసూలు అవుతాయని చెప్పవచ్చు. భూక్రయ విక్రయాలకు సంబంధించి ఆలస్యం చెయ్యకుండా వెంటనే స్పందించడం మంచిది. ఈ సమయంలో భూమిని అమ్మకం చేసేటప్పుడు ఆర్థిక లాభాలను పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేవారికి కొత్త అవకాశాలు వస్తాయి. సంతానం కోసం ఎదురు చూసేవారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో తగిన వైద్య సలహాలను పాటిస్తూ ఉండడం మంచిది. కుటుంబంలో పెద్దల వలన స్ట్రెస్ అధికంగా ఉంటుంది. మన వాళ్ళు అనుకున్న వారే మన గురించి తప్పుగా మాట్లాడటం వలన మానసిక ఆందోళన చెందుతారు. మెడికల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ కోర్సులలో చదివే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. హోమ్ లోన్స్ కోసం ప్రయత్నించే వారికి ఈ సమయంలో ఖచ్చితంగా హోమ్ లోన్ లభిస్తుంది. పూర్వీకుల ఆస్తులు ఈ సమయంలో మీ చేతికి అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆకస్మికంగా ట్రాన్స్ఫర్ పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం మారడం వలన మంచి మంచి అవకాశాలను పొందుతారు. పై అధికారుల నుంచి ఒత్తిడి అధికంగా ఉంటుంది. వ్యాపారస్తులు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార విషయాలలో ప్రతి విషయంలో కూడా ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంటుంది. 5-6 తేదీలలో కుటుంబం ధన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా విషయం మీకు తెలిసినట్లయితే అది గాసిప్పా లేదా నిజమా అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే ఎదుటివారిని అడగడం మంచిది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. తల్లితరపు బంధువుల నుంచి ఏదైనా సంబంధం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశాలలో వివాహ సంబంధం కుదిరే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి అని చెప్పవచ్చు. సమయానికి భోజనం చేయకపోవడం వలన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక సమయానికి భోజనం చేయటం, సరియైన సమయానికి నిద్రపోవడం మంచిది. ప్రతిరోజు యోగా, వ్యాయామం వంటివి అలవాటు చేసుకోవడం వలన భవిష్యత్తులో క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని గడపగలుగుతారు. ప్రయాణాలలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి. కనుక ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రయాణం చేసేటప్పుడు దుర్గాదేవి కవచం వినడం లేదా ప్రయాణానికి ముందు దుర్గాదేవి స్తోత్రాన్ని చదువుకొని వెళ్లటం వలన మంచి ఫలితాలను పొందుతారు. వ్యాపారంలో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. ధనపరంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. కొత్తగా ఏదైనా పనిని ప్రారంభించినట్లయితే అనుకున్న విజయాన్ని సాధిస్తారు. కొన్ని విషయాలలో మిమ్మల్ని వ్యతిరేకించేవారు అధికమవుతారు. ఈ వ్యతిరేకత వలన మీరు కొన్ని నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇటువంటి విషయాలను పట్టించుకోకుండా ముందడుగు వేసినట్లయితే అనుకూలమైన ప్రయోజనాలను సిద్ధం చేసుకోవచ్చు. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడటం మంచిది. కుటుంబ సభ్యులతో కలిసి వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పెద్ద కంపెనీలలో పనిచేసే వారికి ఈ సమయం విజయాలతో నిండి ఉంటుందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు మీరు మీ కుటుంబానికి దూరంగా ఉంటున్నట్లయితే కుటుంబ జీవితంలో ఆనందాన్ని పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఉండగలుగుతారు. మీ జీవిత భాగస్వామితో మీకు ఉన్న బంధం మరింతగా బలపడుతుంది. దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. ఈ సమయంలో ధనుసు రాశి వారి చేతి నిండా డబ్బు ఉంటుంది. ఈ సమయంలో రావాల్సిన ధనం చేతికి అంది వస్తుంది. నూతన వస్తువులు, ఆభరణాలు, వాహనాలను కొనుగోలు చేస్తారు. ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నా ఒక శుభవార్తను ఈ సమయంలో వింటారు. జీవిత ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి ఈ సమయంలో మీరు చేసే ప్రతి ప్రయత్నం సఫలీకృతమవుతుంది. జీవిత భాగస్వామితో మంచి ప్రేమాభిమానాన్ని కలిగి ఉంటారు.
కుటుంబంలో ఉన్న సమస్యలను ఇద్దరూ పరిష్కరించుకోవడం వల్ల ఎటువంటి సమస్యలకు తావు ఉండదు. మీరు తీసుకునే నిర్ణయాల వలన కుటుంబంలో ఉండే సమస్యలను పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంటుంది. ప్రతి విషయాన్ని జీవిత భాగస్వామితో చర్చించడం వల్ల కుటుంబ సమస్యలు చాలా వరకు తొలగిపోయే అవకాశం ఉంటుంది. సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల జీవితంలో మంచి స్థాయిని చేరుకుంటారు. శత్రువులతో వాదించడం అనవసరం, కాలమే సమాధానం చెబుతుంది అనే ఆలోచన కలిగి ఉంటారు. ఎవరు పట్ల ఆప్యాయత, అనురాగం ఉన్నాయో వారి వలన మానసిక అసంతృప్తి కలుగుతుంది. ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులు కూడా ఓర్పును కలిగి ఉండాలి. అన్ని వర్గాల వారికి కూడా ఉన్నతమైన పీట వేయబడుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కుటుంబ సభ్యుల అంగీకారంతో ఈ సమయంలో మీరు వాహనాన్ని కూడా కొనుక్కోవచ్చు. ఈ సమయంలో ఏ విధమైన స్థిరాస్తులు కొనడానికి, అంటే వ్యవసాయ భూమైనా, అపార్ట్మెంట్ అయినా ఏదైనా సరే ఈ టైంలో కొనడం వల్ల మీ ప్రాపర్టీ విలువ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. జీవిత భాగస్వామితో మంచి ప్రేమాభిమానాన్ని కలిగి ఉంటారు. కుటుంబంలో ఉన్న సమస్యలను ఇద్దరూ పరిష్కరించుకోవడం వల్ల ఎటువంటి సమస్యలకు తావు ఉండదు. మీరు తీసుకునే నిర్ణయాల వలన కుటుంబంలో ఉండే సమస్యలను పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంది. ప్రతి విషయాన్ని జీవిత భాగస్వామితో చర్చించడం వల్ల కుటుంబ సమస్యలు చాలా వరకు తొలగిపోయే అవకాశం ఉంటుంది. సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల జీవితంలో మంచి స్థాయిని చేరుకుంటారు. సమాజంలో మంచి గౌరవ మర్యాదలను పొందుతారు. మీ భార్య నిర్ణయాలను తెలుసుకొని పాటించడం వలన కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. పోటీ పరీక్షలలో విజయాన్ని సాధించి అనుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. సమాజంలో కుటుంబానికి మంచి పేరు వస్తుంది. ఏప్రిల్ నెలలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం ధనుసు రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే వీలైనప్పుడు శివాలయానికి వెళ్లి ప్రదోష కాలంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం వలన విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఓం నమో భగవతే రుద్రాయ మంత్రాన్ని ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత 21 సార్లు చదువుకోవటం వలన ప్రారంభించిన పనులలో విశేషమైన విజయాన్ని సాధిస్తారు. విష్ణు సహస్రనామం ప్రతిరోజు చదివినా లేదా విన్నా అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలి. సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించి సుబ్రహ్మణ్యుని ఆలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి. విఘ్నేశ్వరుని ఆరాధించడం వలన ప్రారంభించిన పనులలో కలిగే ఆటంకాలు అన్ని తొలగిపోతాయి. ఈ సమయంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను శుభ ఫలితాలుగా మార్చుకోవడానికి వీరు పాటించవలసిన పరిహారాలను చూసుకున్నట్లయితే వీలైనప్పుడు నవగ్రహ ప్రదక్షిణలు చేసి నవగ్రహ స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం వలన గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. కాలభైరవ అష్టకం చదువుకోవడం వలన విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. మంగళవారం, శుక్రవారం రోజు ఇంట్లో తమలపాకు దీపాన్ని వెలిగించడం వలన ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. వీలైనప్పుడు గోవులకు బెల్లము, ఉడకబెట్టిన ఉలవలు, పశుగ్రాసం, క్యారెట్స్ తినిపించడం వలన సకల దేవతల అనుగ్రహంతో అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. మంగళవారం లేదా శనివారం రోజు పేదలకు అన్నదానం చేయడం వలన శని భగవానుడు వల్ల ఎదురయ్యే ప్రతికూలతలన్నీ తొలగిపోతాయి. విశేషమైన అదృష్టాన్ని సిద్ధింపచేసుకోవచ్చు. సో చూశారు కదండి, ఏప్రిల్ నెలలో ధనుసు రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి. ఈ సమయంలో మరింత పురోభివృద్ధిని సాధించడానికి మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా ధనుసు రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.